ప్రాముఖ్యమైన పాఠము, చాలా ప్రాముఖ్యమైన పాఠం మనందరి క్రైస్తవ జీవితంలో చాలా ఉపయోగకరంగా మనకుంటుంది. పరీక్ష లేకపోతే ప్రమోషన్ దొరుకునా? పరీక్ష లేకపోతే ప్రమోషన్ దొరుకునా అంటే వాస్తవానికి పరీక్షలు పెడుతుంది దేనికోసం అంటే ప్రమోషన్ పొందుకోవాలి. అంటే మానవ జీవితంలో పరీక్షలు ఉండాలి. పరీక్షల ద్వారా ఒక వ్యక్తి ప్రమోషన్ పొందుకుంటాడు. ఉద్యోగం చేస్తున్న మేమైనా ఒక ఉద్యోగం చేస్తూ మరొక పరీక్ష రాస్తూ ఉంటాం. అంటే ఇంకా పెద్ద ప్రమోషన్కి, ఈ ఉద్యోగానికన్నా మరొక ఉద్యోగం. అసలు ఉద్యోగమే లేని వాళ్ళు పోటీ పరీక్షలు సిద్ధపడుతూ ఉంటారు. లోకంలో మనం చూస్తూ ఉంటాం. అన్ని పరీక్షలు అటెంప్ట్ చేస్తూ ఉంటారు, అన్నీ రాస్తూ ఉంటారు. ఏ పరీక్షలో నెగ్గితే ఒక ఉద్యోగం వస్తుంది. అంటే పరీక్ష లేకపోతే ఒక మంచి స్థితి అయితే ఒక ఉన్నతమైన స్థితి ఎవరు పొందుకోలేరు. అంటే ఇది అందరూ అంగీకరిస్తారు. పరీక్ష ఉండాలండి. పరీక్ష లేకపోతే మనము ఒక మంచి స్థితిని ఎలా పొందుకోగలం? కనుక ఈరోజు పరీక్ష లేకపోతే ప్రమోషన్ దొరుకునా అని సందర్భాన్ని గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. పరీక్ష లేకపోతే ప్రమోషన్ దొరుకునా? వాస్తవానికి భక్తుడైన దావీదు ఒక మంచి మాట రాశాడు గ్రంథంలో. ఆ భక్తుడు రాయించిన మాట ఏంటంటే, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో అని దేవుణ్ణి అంటాడు. తెలుసుకునుము తండ్రి, నన్ను పరీక్షించు అంటే నన్ను పరీక్షించమని దావీదు కోరుకుంటున్నాడు. మనమేమో చిన్న పరీక్ష మనకి ఇబ్బంది కలుగుతుంటే నాకే ఎందుకు వచ్చింది అని అంటుంటాం. వాస్తవానికి నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది, నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నాకే ఈ బాధ ఎందుకు వచ్చింది. కానీ దావీదు గారు నన్ను పరీక్షించు అని కోరుతున్నాడు. 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 23, 24 వచనాలు కలిపి ఉన్నాయి. 139వ కీర్తన 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. తర్వాత నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. అండర్లైన్ చేయండి ఆ మాట. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము అన్నాడు. అంటే దావీదు గారి ఉద్దేశం ఏంటంటే, దేవుడు నన్ను పరీక్షిస్తేనే నాకు మంచిది. నువ్వు నన్ను పరీక్షిస్తూ ఉంటే నా జీవితాన్ని నేను మార్పు చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచనలు తప్పుడు ఉద్దేశాలు లేకుండా నేను బ్రతుకుతాను. ఎప్పటికప్పుడు దేవుణ్ణి ఏం కోరుకోవాలంటే, ప్రతి క్రైస్తవుడు కూడా, అయ్యా నన్ను పరీక్షించు, నేను ఎలా బ్రతుకుతున్నానో, నా పరిస్థితి ఏంటో, నా ఆలోచనలు ఏంటో, నా ఉద్దేశాలు ఏంటో దయచేసి ఎప్పుడు నన్ను పరీక్షించవా అని కోరుతున్నాడు భక్తుడైన దావీదు. అందుకే నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము అంటున్నాడు దేవుణ్ణి. ఎందుకు పరీక్ష కోరుతున్నాడు? పరీక్ష ఎందుకు కోరుతున్నాడు అంటే, పరీక్ష లేకపోతే ప్రమోషన్ అనేది ఉండదు. పరీక్ష ఉంటేనే ఒక వ్యక్తి ప్రమోషన్ పొందుకోగలడు, ఒక మంచి స్థాయికి ఎదుగుతాడు. ఇప్పుడు మన జీవితంలో ఇక్కడ ఒకటి రాశాను నేను, చూడండి. మన జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. అది ముందు గ్రహించాలి క్రైస్తవుడు. మనం ఏమనుకుంటాం, ఏదైనా పరీక్ష వచ్చిందా? పరీక్ష అంటే పిల్లలు రాస్తున్న పరీక్షలు కాదు, మనం ఎదుర్కొన్న సమస్యలు, మన జీవితంలో వచ్చే బాధలు, ఇవన్నీ పరీక్షలే. అయితే క్రైస్తవ జీవితంలో మనకు ఎదురయ్యే పరీక్షలు దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు. ఇది ముందు గ్రహించాలి. మరి దేనికి? నిన్ను నన్ను తదుపరి స్థాయికి, అంటే ప్రమోషన్ కోసమే దేవుడు అనుమతిస్తున్నాడు. ఇది గ్రహించాలి. అంటే దేవుడు నా జీవితంలో ఏ పరీక్ష, ఏ శ్రమ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది వచ్చినా నా స్థితి పెంచడానికే. అది క్రైస్తవుడు గ్రహించాలి. నిజంగా ఇలా గ్రహిస్తే క్రైస్తవుల్లో శ్రమలు వచ్చినా ధైర్యంగా ఉంటాం మనం. అంటే ఏదైనా శ్రమ కలుగుతుంది, అరే నేను భక్తిగా ఉన్నా నాకు ఇబ్బంది వస్తుంది, బాగా బ్రతుకుతున్నా నాకు సమస్య వస్తుంది, అయితే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షకు నువ్వు నిలబడితే నీకు ప్రమోషన్ ఇస్తాడు. బ్రదర్ ఒక్కసారి, నీకు ప్రమోషన్ ఇస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనల్ని ఇబ్బంది పెట్టడానికైతే కాదు. మరొకసారి చెప్తున్నాను. అంటే భవిష్యత్తులో చాలామంది మనం ఏమనుకుంటాం, మనల్ని ఇబ్బంది పెట్టడానికి అనుకుంటున్నారు చాలామంది. దేవుడు పెట్టే ప్రతి పరీక్ష నీకు ఇబ్బందిగా కాదు, నీకు ప్రమోషన్ ఇవ్వడానికి ఒక పరీక్ష పెడుతున్నాడు. మనమేమో వద్దంటున్నాం. ఇప్పుడు గ్రంథంలో కొంతమందిని చూస్తాం మనం, వాళ్ళకి వచ్చిన పరీక్షల్లో వాళ్ళు నిలబడ్డారు, అందుకే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాడు. మనకు ప్రమోషన్ లేదు, అలాగే ఉండిపోయాం. మనకు పరీక్షలు అంటే ఇష్టం ఉండదు. పిల్లలకైతే పరీక్షలు పెట్టండి అంటారు తల్లిదండ్రులు.
మా పిల్లలకి పరీక్షలు పెట్టండి. ఆ రోజు కరోనా సమయంలో పరీక్షలు పెట్టలేకపోయారు గవర్నమెంట్ వాళ్ళు. పరీక్షలు పెట్టడానికి క్లాసులు ఎక్కడయ్యాయి? పాస్ చేసేసారు అందరినీ. అప్పుడు తల్లిదండ్రుల బాధట, చాలామంది కాలేజీలు ధర్నా చేశారు వెళ్ళి. మీకు తెలుసో లేదమ్మా, ధర్నా చేశారు కాలేజీల ముందు. పరీక్షలు పెడతారా లేదా అని యాజమాన్యాన్ని గొడవాడారట. అదేంటండి, సిలబస్ చెప్పలేదు కరోనా టైంలో, అందుకే పాస్ చేసేసాం. లేదు, కొన్ని రోజులనే మీరు ఎలాగైనా మేము ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి పరీక్ష పెట్టమంటున్నారు. ఎందుకంటే పరీక్ష పెట్టకపోతే మా అబ్బాయి ఏ స్థాయిలో ఉన్నాడో మాకేం తెలుస్తుంది, వాడికి ఎంత వచ్చిందో మాకేం అర్థమవుతుంది అంటే ఎంత శ్రద్ధగా ఉన్నారో. దేవుడు కూడా లోకంలో ఉన్న పరీక్షలు పక్కన పెడితే మన జీవితంలో ఎదురయ్యే పరీక్షలు నన్ను ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు, నా జీవితంలో నేను ఒక ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయ స్థితిలో ఒక మంచి స్థాయిలో నన్ను ఉంచడానికే నాకు పరీక్షలు వస్తున్నాయి అని క్రైస్తవుడు గ్రహించాలి. ఇక్కడ నెంబర్ 1, సాతాను దేవుడు. అందరూ బోర్డు చూడండి. సాతాను దేవుడు. సాతాను అంటే అపవాది ఏం చేస్తాడంటే పాపం వైపు నిన్ను నడిపిస్తాడు. అపవాది ఎప్పుడు కూడా ఒక మనిషిని పాపం వైపుకే నడిపిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. ఇద్దరూ పనిచేస్తుంటారు. లోకంలో 2 శక్తులు ఉన్నాయి. ఈ 2 మహాశక్తులు రెండూ కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే వ్యక్తుల మీద పనిచేసే శక్తి దేవుడా అపవాద అనేది మీకు అర్థమైపోద్ది. నువ్వు ఒకవేళ పాపం చేయడానికి ఇష్టపడుతున్నావు అనుకో, నిన్ను నడిపించే శక్తి దేవుడు కాదు, దయ్యం. ఎవరు? అపవాది. అంటే అపవాది నడిపిస్తున్నాడు. ఈ 2 మహాశక్తులు, ఒకటి దేవుడు, 2 అపవాది. అపవాది ఏం తక్కువైనడు కాదు, చాలా అద్భుతంగా శక్తి కలిగిన వాడు. అందుకే అపవాది పాపం చేయడానికి నడిపిస్తాడు, దేవుడేమో పరిశుద్ధత కలిగి ఉండడానికి నడిపిస్తాడు. పాపం చేసిన తర్వాత అపవాది పాపం చేయాలని ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తాడు. అంటే శోధన అపవాది వల్ల వస్తుంది, దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. 2 మాటలు చూసారా? శోధన, పరిశోధన. శోధన చేసేవాడు, శోధించేవాడు అపవాది, పరిశోధించేవాడు దేవుడు. ఆ మాట చదువుకుందాం ముందుగా. ఆదికాండము 22:1. అంటే దేవుడు విశ్వాసులను, క్రైస్తవులు ఏం చేస్తాడు? శోధించడు. ఏం చేస్తాడు? దేవుడు పరిశోధిస్తాడు. అంటే దేవుడి పరిశోధన. ఆదికాండము 22:1. ఆదికాండము 22:1 చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అన్నాడు తప్ప శోధించెను అని లేదు. అంటే దేవుడు క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని ఏం చేస్తాడు చెప్పండి ఇప్పుడు? దేవుడు ఎప్పుడు మనల్ని పరిశోధిస్తాడు. నిలబడతాడా, పడిపోతాడా, నా కోసం బ్రతుకుతారా, విడిచిపెడతారా? అంటే దేవుడు పరిశోధన. ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించాడట. నా కోసం అబ్రహాం నిలబడతాడా లేదా? ఆయన కొడుకును అడుగుదాం, నిలబడతాడా లేదా? అంటే దేవుడు పరిశోధన. ఇప్పుడు అపవాది ఏం చెప్పాను నేను? అపవాది శోధన. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక అక్కడ శోధకుడు అన్న మాట రాసి ఉంటుంది, అందుకోసం వెళ్తున్నాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1 తెస్సలోనికయులకు 3:5. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు, ఆ మాట చూసారమ్మా, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకుని వలన అతన్ని పంపితిని. అంటే శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడు. శోధకుడు ఎవరో కాదు, ఎవరు అంటే శోధన అపవాదికి సంబంధించింది, పరిశోధన దేవుడికి సంబంధించింది. దేవుడు పరిశోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. అపవాది శోధనలో పాపం ఉంటుంది, దేవుని పరిశోధనలో పరిశుద్ధత ఉంటుంది. అది అపవాది శోధనలో పాపం ఉంటుంది, అంటే నువ్వు పాపం చేసినట్టుగా శోధిస్తాడు, నువ్వు తప్పు చేసి నాశనం అవ్వాలి. దేవుడేమో ఆయన పరిశోధనలో నువ్వు పరిశుద్ధతగా కలిగి ఉండాలి. అది దేవుని పరిశోధన. ఇప్పుడు అపవాది శోధించినప్పుడు పాపం చేసి పడిపోయాడు అనుకోండి, పాపం చేస్తే పడిపోతే ఏమిస్తాడు దేవుడు? డిమోషన్. ప్రమోషన్ అంటే ఉద్యోగం ఒక మంచి స్థాయికి వెళ్ళాడు, ఉన్నత స్థితికి నడిపించడం. డిమోషన్ అంటే ఇంకా దించడం, ఉన్న స్థాయి నుంచి కింద పడిపోవడం. అంటే చూడండి, అపవాది నువ్వెప్పుడు కింద పడిపోవడం, కింద స్థాయికి వెళ్ళిపోవడం, అది అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవడం అపవాది ప్రణాళిక. దేవుడు అలా కాదు. దేవుడు పరిశోధించాడంటే నువ్వు ఆ పరిశోధనకు నువ్వు నిలబడితే, నువ్వు నిలిస్తే నీకు ప్రమోషన్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి అమ్మా. అపవాది
పాపం చేయడానికి శోధిస్తాడు. ఆ పాపం చేస్తే నువ్వు పడిపోతావు. నువ్వు పడిపోతే దేవుడు నీకు ఎప్పుడు ఆ స్థాయి ఇవ్వలేడు. ఇది అపవాది ప్రణాళిక. ఎంతోమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది యవన జనాంగం ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే అపవాది శోధనలో పాపం చేసుకుంటూ, ఆ శోధనలో పాపం చేసుకుంటూ పడిపోతూ దేవుడిచ్చే ఆ ప్రమోషన్ కాదనుకుంటున్నారు. దేవుడు ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాడు, కానీ మనం చేతులారా నాకొద్దు, నాకు అపవాది దగ్గరే బాగుంది అంటే దేవుడు పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉంటే, దేవుడు నువ్వు పరిశోధించి నువ్వు నిలిస్తే నీకు ప్రమోషన్, అపవాది చేతిలో ఉంటే నీకు డిమోషన్. దేవుడు ప్రమోషన్ కావాలా, అపవాది చేతిలో ఉండి పాపం చేస్తూ నీకు డిమోషన్ కావాలా? దేవుని దగ్గర ఉండి ఉన్నతమైన స్థాయి కావాలా? నీ స్థాయి అంచెలంచెలుగా ఆత్మీయంగా సాతాను చేతిలో ఉంటే దిగజారిపోవడం కావాలా? అది ఎవరిష్టం వాళ్ళది. రెండు ఇక్కడ చూడండి, 1వ తరగతి రాశాను, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, ఇవన్నీ తరగతులు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు 1వ తరగతి చదువుతున్న వాళ్ళు మనం తెలుసు, మనకి 2కి వచ్చాడు, 3కి వచ్చాడు, 4కి వచ్చాడు. ఇప్పుడు భౌతిక పరీక్షలు ఉంటాయా స్కూల్లోని? 1వ తరగతి వాడికి పరీక్షలు ఉన్నాయి. అంటే ఈ భౌతిక పరీక్షలు వాడి స్థాయి పెరుగుతూ ఉంటే పరీక్ష పేపర్ ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. 1వ తరగతి పేపరు వేరు, 2వ తరగతి పేపర్ కొంచెం కష్టం. 10th క్లాస్కి వచ్చేసరికి వీడికి 1వ తరగతి పేపర్ ఇస్తే ఎలా ఉంటుంది 10th క్లాస్ వాడికి? చూడండి, అంటే స్థాయి పెరుగుతూ ఉంటే పరీక్ష పేపర్ ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్న ఆ ఫలితం, నిజంగా కష్టంగా ఉన్నా నువ్వు బాగా రాయగలిగి కష్టపడి ఆ ఫలితం ఎలా ఉంటుందంటే మంచి ఉద్యోగం సంపాదించుకుంటావు. అంటే స్థాయి పెరుగుతుంటే ఒకటి మాత్రం వాస్తవం, ఒకవేళ పరీక్ష స్థాయి పెరుగుతుంటే, క్లాస్ స్థాయి పెరుగుతూ ఉంటే పరీక్ష పేపర్ కష్టంగానే ఉంటుంది. కష్టంగా ఉన్నా నువ్వు దానికి ఎదుర్కొని నిలబడి కష్టపడి చదివి ఫలితం ఎలా ఉంటుందంటే ఒక మంచి ఉద్యోగం పొందుకుంటాడు ఆ వ్యక్తి, ఒక మంచి స్థితిలో ఉంటాడు భౌతికంగా. ఇక్కడ ఆత్మీయ పరీక్షలు ఎలా ఉంటాయి? స్థాయి పెరుగుతూ ఉంటే మనకు కూడా ఎలా ఉంటుంది? పరీక్షలు ఎలా ఉంటాయి? కష్టంగానే ఉంటుంది. యోబు, ఆయన స్థాయి హై స్టాండర్డ్. అంటే యోబుకి అంత కష్టం ఎందుకు వచ్చిందని మీకు తెలియాలి. అంటే యోబు నార్మల్ పర్సన్ కాదు. యోబు స్థాయి ఏంటంటే స్టాండర్డ్ చాలా ఎక్కువ. అంటే ఆయనకి బాగా కఠినమైన పేపర్ ఇవ్వాలి మన ఉద్దేశం. యోబు గారికి పేపర్ నార్మల్గా ఇస్తే పాస్ అయిపోతాడు, సింపుల్గా రాసేస్తాడు ఆయన. అంటే ఆయనకు చిన్న చిన్న కష్టాలు వచ్చాయనుకోండి, పెద్ద ఏమి లేదు. యోబుకి చాలా సాధారణం. అందుకే యోబు స్థాయి పెంచాడు దేవుడు. యోబు కష్టాన్ని పెంచాడు, యోబు శ్రమను పెంచాడు. అంటే విశ్వాసంలో మన పరీక్షల విషయంలో పరీక్ష పేపరు కష్టంగా ఉంటుంది. నేను ఎదుగుతూ ఉంటే ఆ కష్టంగా ఉన్న పరీక్షకు ఫలితం ఏంటో తెలుసమ్మా? పరలోకం, నిత్య జీవం, ఖచ్చితంగా. అందుకే చూడండి, మన ఆత్మీయ జీవితంలో కూడా మన విశ్వాస స్థాయి పెరుగుతూ ఉంటే, 1 సంవత్సరం దేవుడిని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 1, 2, 3, 4, 5, 6, 10, 15, 20. మీ స్థాయి మీ పెరుగుతూ ఉంటే మీ కష్టాలు శ్రమలు కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. తట్టుకుంటాడా లేదా? తట్టుకొని నిలబడతాడా? నిలబడితే ఫలితం ఎలా ఉంటుందంటే ఇది భౌతికంగా పరీక్షలకు ఎదుర్కొని నిలబడితే, చక్కగా రాస్తే మంచి ఉద్యోగం పొందుకుంటాడు, మంచి స్థితి పొందుకుంటాడు భూమి మీద. ఆత్మీయంగా దేవుడు విశ్వాస స్థాయిలో పరీక్ష పెడుతూ ఉంటే ఆ పరీక్ష పేపర్ కష్టంగా ఉన్నా, ఎన్ని శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, బాధలైన, నిందలైన, అవమానాలైన తట్టుకొని నిలబడుతూ ఉంటే దేవుడు ఆ వ్యక్తికి నిత్యజీవం ఇస్తాడు. ఈ పరీక్ష ఫలితం వేరు. ఇది భూమి మీద పరీక్షలు, ఇది దేవుని దృష్టిలో ఆత్మీయ పరీక్షలు. అందుకే ఒక విశ్వాసి ఎదుగుతున్నప్పుడు కష్టం వస్తుంది, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ నువ్వు నిలబడాలి, తట్టుకోవాలి. ఎందుకంటే పరీక్ష లేకపోతే ప్రమోషను ఉండదు, పరీక్ష ఉంటేనే ప్రమోషన్. ఇప్పుడు భూమి మీద భౌతిక పరీక్షలు ఉంటేనే ఆ వ్యక్తికి ప్రమోషన్ వస్తుంది. మరి దేవుని దృష్టిలో కూడా ఆత్మీయంగా పరీక్షలు ఎదుర్కొంటేనే నాకు కూడా ప్రమోషన్ ఇస్తాడు. ఒకప్పుడు స్థాయి వేరు, ఇప్పుడు స్థాయి వేరు. తర్వాత అంచెలంచెలుగా స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు నిలబడుతున్నావు, శ్రమల్లో కూడా నిలబడుతున్నావు, శ్రమలు ఎదుర్కొంటున్నావు. అయితే దేవుడు నీకు ఒక రోజున అంచెలంచెలుగా చివరికి ఫలితం ఏంటంటే పరలోకం, ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతాడు, నిత్యజీవం ఇస్తాడు. అంతకన్నా గొప్పతనం ఏముంది చెప్పండి? భూమి మీద ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఒకవేళ పరలోకం వస్తే చాలు కదా. భూమి మీద ఉద్యోగం వచ్చినా రాకపోయినా పరలోకం అనేది పొందుకునే అవకాశం అందరికీ దేవుడిచ్చాడు. అర్థమవుతుందమ్మా?
అంటే పరీక్షలు ఎంత ప్రాముఖ్యమో మీరు ఆలోచించండి. పరీక్షలు గనుక లేకపోతే ఏ వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేడు. అటు భౌతిక పరీక్షలు లేకపోయినా, ఆత్మీయ పరీక్షలు లేకపోయినా. అందుకే దేవుడు పరీక్షలు అనుమతిస్తున్నప్పుడు నాకొద్దు అని అనకూడదు మనం. నాకొద్దు అనకూడదు. దేవుడు ఎంత శ్రమ పెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా ఆ పరీక్షలు మనం ఎదుర్కొంటూ ఉండాలి. ఈ పరీక్షల ద్వారా ఏం కలుగుతుంది చూడండి. నెంబర్ 1, పరీక్షల ద్వారా పాత్ర నిర్మాణం అని రాశాను. అంటే పరీక్ష పెడితేనే నువ్వు ఒక మంచి పాత్రగా తయారవుతావు దేవుని దృష్టిలో. పరీక్ష ద్వారా పాత్ర నిర్మాణం. యోసేపు ఉన్నారు, ఆయనకి శ్రమలు వచ్చాయా? అన్నదమ్ముల నుండి, పోతీఫర్ భార్య నుండి, జైల్లో వెళ్ళాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో నష్టాలు పడ్డాడు. అబ్రహాము గారికి పరీక్ష, కుటుంబాన్ని వదిలొచ్చేయాలి, దేశాన్ని విడిచిపెట్టి రావాలి. అబ్రహాము గారి, యోబు గారికి అన్ని పరీక్షలే, దావీదికి పరీక్షలే. అపోస్తులుడైన పౌలు కూడా తన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. అంటే ఇక్కడ కొంతమంది భక్తులు రాశాను నేను. ఈ భక్తులు పరీక్షల ద్వారా ఒక మంచి పాత్రగా తయారయ్యారు. అమ్మ, యోసేపు ఒక మంచి పాత్ర అయిన దేవుడికి పరిశుద్ధత విషయంలో, విశ్వాసం విషయంలో, శ్రమల విషయంలో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే విషయంలో క్రీస్తు ప్రభు పోలికలో ఉన్నాడు. ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, అంటే ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారు కాబట్టి ఈరోజు వీరిని ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచాడు. యోసేపుకి ప్రమోషన్ ఇవ్వలేదా? అబ్రహాముకి ప్రమోషన్లు ఇవ్వలేదా? విశ్వాసులకు తండ్రిగా యోసేపు ప్రమోషన్, ఒక ఉన్నతమైన స్థాయిలో భౌతికంగా కూడా ఉంచాడు ఆయన్ని. అంటే వీళ్ళందరి జీవితాల్లో పరీక్ష లేకపోతే యోసేపు జీవితం ఈరోజు ప్రమోషన్ ఉండదు, అబ్రహాముకి ప్రమోషన్ ఉండదు, వీళ్ళెవరికీ ప్రమోషన్ ఉండదు. పరీక్ష ఉంది కనుక ఆ పరీక్షను బట్టి వాళ్ళు ఏం పొందుకున్నారు? ప్రమోషన్. అయితే వీళ్ళందరినీ దేవుడు ఒక కొలిమిలో వేశాడని రాడు. ఒక కొలిమి చూడండి, ఇక్కడ రాశాను, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం అంటే దేవుడు కొంతమంది జీవితాలను, భక్తుల జీవితాలను లేదా క్రైస్తవుల జీవితాలను పరీక్షించేటప్పుడు ఒక కొలిమి అంటే మనందరికీ తెలుసు, కాలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటా కొలిమి అంటే ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షిస్తాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48:10 చూడండి. యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. తర్వాత ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అంటే పరీక్ష ఏంటి? పరీక్ష ఇబ్బందులు పెడతాడు దేవుడు, ఇబ్బందికి గురి చేస్తాడు, శ్రమలకు గురి చేస్తాడు. ఏ పని నీకు జరగదు, అన్నీ దూరం అయిపోతుంటాయి. మనం అనుకుంటాం, ఏంటి నా జీవితంలో అన్నీ దూరం అవుతున్నాయి, అన్నీ కష్టాలే, అన్నీ బాధలే, నేనేం తప్పు చేశాను అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అంటే దేవుడు పెట్టే పరీక్ష కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నాడు. యోసేపుకు ఇబ్బంది కలుగు చేశారు, అబ్రహాముకి ఇబ్బంది, యోబు, దావీదు, అనేక మంది, ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు. అంటే ప్రతి భక్తుడు కూడా దేవుడు పెట్టే ఇబ్బంది అనే పరీక్షలో నిలబడాలి. ఆయన ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాడు, అనారోగ్యాలు తీసుకొచ్చాడు, బాధలు తీసుకొచ్చాడు, జైలు పాలు చేశారు. ఇన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఇన్ని శ్రమలా అంటే ఆ ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడు. నిలబడ్డావా, నీకు ప్రమోషన్. నాకు ఈ శ్రమలొద్దు, ఈ దేవుడొద్దని విడిచిపెట్టావా, డిమోషన్, ప్రమోషన్ ఉండదు ఇంకా. అంటే శ్రమల్లో కూడా నువ్వు నిలబడితే ఎంత, ఒకటి వాస్తవమ్మా, ఎంత కాల్చబడతావో కాల్చబడే కొద్దీ నీ విలువ పెరుగుతుంది, కాల్చబడిన కొలది విలువ పెరుగుతుంది. ఇది గ్యారంటీ. ఎలా చెప్పగలవు అంటే, బంగారం ఉంది, బంగారం తీసినప్పుడు బంగారాన్ని ఏమంటారంటే గోల్డ్ ఓర్ అంటారు. వాస్తవానికి భూమిలోంచి బంగారం తీస్తారు, మనందరికీ తెలుసు. భూమిలోండి బంగారం తీసినప్పుడు దాని విలువ ఉండదు, మట్టిలా ఉంటుంది. ఆ బంగారంలో ఏమేమి ఉంటాయంటే రాగి, వెండి, అనేక లోహాలు కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ లోహాలన్నీ బంగారం నుంచి వేరు చేయాలి. వాస్తవానికి భూమి నుంచి బంగారం దొరుకుతుంది కదమ్మా కొన్ని ప్రాంతాల్లో. ఆ భూమి నుంచి బంగారం తీసినప్పుడు బంగారం ఒకటే ఉండదు, బంగారంతో పాటు ఇనుము, రాగి, వెండి, ఇత్తడి, ఇంకా అనేక లోహాలు, పేర్లు కూడా తెలియదు మనకు కొన్ని. ఆ లోహాలన్నీ కలిసిపోయి ఉంటాయి అందులోని. ఇప్పుడు ఇందులోంచి బంగారం వేరు చేయాలి, అందులోంచి మేలిమి బంగారం వేరు చేయాలి. మట్టిలోంచి ఉన్నటువంటి ఆ బంగారంలో ఉన్న అనేక లోహాలతో కలిసిపోయిన బంగారాన్ని సెపరేట్ చేయాలి. వేరు చేయాలి అంటే సుమారుగా 1064.18 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తే బంగారం వేరవుతుంది, బంగారం వేరైపోద్ది, మిగతా లోహాలన్నీ వేరైపోతాయి. అంటే బంగారాన్ని వేడి చేయిస్తే కానీ, కొలిమిలో వేసి దాన్ని శుద్ధి చేస్తే కానీ బంగారం 24 క్యారెట్స్ మన వాళ్ళు అంటారు,
24 క్యారెట్ గోల్డ్గా నువ్వు మారాలంటే బంగారం కాల్చబడాలి. ఆ మట్టిలోంచి తీసిన బంగారంలోంచి ఆ చెత్త లేదంటే మిగతా మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లోహాలన్నీ వేరవ్వాలంటే సుమారుగా 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కాల్చాలి. మా 1000 డిగ్రీలు అంటే చాలా చాలా దారుణంగా ఉంటుంది కాల్చబడ్డావు. ఉదాహరణ మీకు చెప్పడానికి ఇక్కడ కొన్ని రాశాను. మన గోరువెచ్చని నీరు అంటారు, మీరు విన్నారా? మా గోరువెచ్చని నీళ్ళు, గోరువెచ్చని నీరుకి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 40. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోండి బంగారాన్ని, ఆ 1000 డిగ్రీలు కంపేర్ చేసుకుంటారు, వేడి ఎలా ఉంటుందో మీకు తెలియాలి. మనం గోరువెచ్చని నీళ్ళు స్నానం చేస్తారు, అది 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 49 వరకు మన శరీరం తట్టుకోగలదు. ఎవరైనా శరీరం వేసుకున్నప్పుడు కాలిపోతుంటుంది. కాలుతుందంటే దాని ఉష్ణోగ్రత 60 అనమాట. నీ శరీరం తట్టుకోదు. 60 డిగ్రీల సెంటీగ్రేడే మన శరీరం తట్టుకోదు. 49 వరకే తట్టుకోగలదు. 49 వరకే. అందుకే 60 డిగ్రీలు అప్పుడు మనకు వేసుకున్నప్పుడు కాలుతుంది అనుకో, నీళ్ళు వేసుకుంటారు మళ్ళీ. అంటే ఇది కాలుతుందంటే 60 అనమాట. 60 తర్వాత నుంచి శరీరం తట్టుకోదు మంది. 49 వరకు పర్వాలేదు. 40 అయితే ఇంక ఇబ్బంది ఉండదు, గోరువెచ్చగా ఉంటాయి. అలా మనం తాగే టీ కాఫీ ఉంది చూసారా, టీ కాఫీ ఒకేసారి తాగేస్తారండి, ఇలాగా తాగరు. అది 85 డిగ్రీస్ నుంచి 95 ఉంటుంది. మనం తాగే టీ యొక్క ఉష్ణోగ్రత 85 నుంచి 95 మధ్య సుమారుగా. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు బంగారం ఎన్ని డిగ్రీలు చూడండి, 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎంత వేడి ఉంటుంది. ఎంత వేడి, ఎంతగా కాల్చబడుతుందో బంగారం విలువ పెరిగిపోద్ది. ఇప్పుడు పెరిగిపోయిందిలేండి, బంగారం విలువ పెరిగిపోయింది. అంటే కాల్చబడే కొలిది దాని విలువ పెరిగింది. మన జీవితంలో కూడా శ్రమల కొలిమిలో ఇబ్బంది. కాల్చబడ్డాడా యోసేపు? కాల్చబడ్డాడు. అన్నదమ్ముల చేత అనేక ప్రాంతాల్లో, పోతీఫర్ ఇంట్లో, జైల్లో కాల్చబడ్డాడు. ఇబ్బంది పెట్టారు, కాళ్ళకు బొండాలు వేసేసారు ఆయనకి. ఆయన చాలా కాల్చబడ్డాడు. కాల్చబడిన తర్వాత యోసేపు విలువేమైంది? పెరిగింది. అబ్రహాము, యోబు కాల్చబడ్డాడండి, బాగా కాల్చబడ్డాడు యోబు. ఆరోగ్యం, బిడ్డలు, ఆస్తులు అన్నీ పోయాయి. అంటే బాగా కాల్చబడిన కొద్ది వీళ్ళు విలువలు ఏమయ్యాయి అంటే పరీక్ష, ఇబ్బంది కొలిమి పరీక్షించాడు దేవుడు. ఆ పరీక్షలో వీళ్ళు నిలబడ్డారు. బాబోయ్ నీకో దండం నాయనా అని వదిలి వెళ్ళిపోలేదు. నీకో దండం, ఏదో దేవుడు నీ దగ్గరికి వచ్చి నమ్ముకున్నావు, నీవు నమ్ముకుంటే మాకు ఇన్ని కష్టాలా అని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. మనలాగా ఎన్ని కష్టాలైనా నిలబడతాం. నిలబడ్డారు కనుక ఈ పరీక్షకు నిలబడిన మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ప్రమోషన్ ఇస్తాను మీ అందరికీ ప్రమోషన్ ఇచ్చాడు, ఎవరిని విడిచిపెట్టలే. ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడే కాల్చబడే కొద్దీ ఖచ్చితంగా విలువ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు మంచి పాత్రగా తయారయ్యారు వీళ్ళందరూ. అంటే దేవుని కోసం వాడబడే అద్భుతమైన పాత్రలు. వారి జీవితాలు చదువుతున్నప్పుడు మనకు ఒక పాఠం, యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పది, ఏమీ లేనప్పుడే దేవుణ్ణి నమ్ముకున్నాడు, అంత గొప్ప. అంటే వీళ్ళు చదువుతున్నప్పుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అంటే పరీక్షల ద్వారా పాత్ర నిర్మాణం, ఒక మంచి పాత్ర తయారు చేశాడు. ఒక మంచి పాత్ర. కుమ్మరివాడు కూడా చూడండి, మట్టి చేసిన తర్వాత మట్టితో కుండ చేసి కుండను కాలుస్తాడు. కాల్చకపోతే ఎవడో తీసుకోడు. ఆ కుండగానే ఉండదు, కాలిస్తేనే కుండ షేప్ వస్తుంది, ఆ కుండ నిలబడుతుంది, కుండ రేటు పెంచుతాడు. ఇప్పుడు చేసినప్పుడు కన్నా చేస్తుంటాడు. ఆ కుమ్మరి పాత్ర చేసిన తర్వాత దాన్ని కాలిస్తేనే కుండగా తయారవుతుంది, కాల్చకపోతే కుండ అవ్వదు. దెబ్బలు కూడా అంటే కాల్చబడితే కుండగా తయారైందే. నేనెంతగా కాల్చబడితే దేవుని కోసం ఒక మంచి పాత్రగా తయారవుతాను. శ్రమ వచ్చిందనో బాధ కలిగిందనో దేవుని విడిచిపెట్టకుండా, ఈ శ్రమ ఇంకా నా జీవితంలో దేవుడు ప్రమోషన్ కోసమేమో ఈ కష్టం వచ్చింది నాకు, ఈ అనారోగ్యం ప్రమోషన్ ఇస్తాడు, ఈ బాధ ప్రమోషన్ ఇస్తాడు, ఈ ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, అయినా దేవుని విడిచిపెట్టకూడదు. ఏ ఇబ్బంది కలిగినా దేవుళ్ళలోనే ఉంటాను, దేవుని కోసమే బ్రతుకుతాను, ఎన్ని ఇబ్బందులైనా దేవుని విడిచిపెట్టను అని కాల్చబడే కొలది దేవుని పట్టుకుని ఉంటే నీ విలువ పెంచుతాడు, నీకు ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. అనేకులు చూస్తారు తర్వాత నీ ప్రమోషన్ని, నీ జీవితాన్ని అనేకులు చూస్తారు. ఏ స్థితిలో ఉంచాడురా ఆయన్ని, ఏ స్థాయిలో దేవుడు ఉంచాడురా అంటే ఒకటే, ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నప్పుడు అయ్యా నన్ను పరీక్షించు, దావీదు అన్నట్టుగా నన్ను పరీక్షించు, నన్ను ఎంతగా నువ్వు పరీక్షిస్తూ ఉంటావో ఆ పరీక్షకు నేను నిలబడితే నువ్వు నాకు ప్రమోషన్ ఇస్తావు, ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచుతాడు. 2, విశ్వాసానికి ప్రతిఫలము అన్నాను ఇక్కడ. అంటే పరీక్ష విశ్వాసానికి ప్రతిఫలం ఎలా అవుతుంది అంటే ఏమీ లేదు. అబ్రహాము గారి జీవితంలో దేవుడు పరీక్ష పెట్టారు. ఆదికాండం 22:2లో ఈ మాట మనం చూస్తాం. ఒకసారి
విశ్వాసానికి ప్రతిఫలం ఏంటి అంటే, అబ్రహాము గారు దేవుని పట్ల చూపిన విశ్వాసానికి ప్రతిఫలంగా ఆ విశ్వాసులకు తండ్రిగా చేసేసాడు దేవుడు. ఆదికాండం 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. నీ కుమారుడు నాకు కావాలి, నీ కుమారుని బలిగా అర్పించాలి. అమ్మ, ఎవరైనా ఆలోచించండి, విశ్వాసానికి ప్రతిఫలం నిలబడ్డాడు దేవుడు. ఎప్పుడు అంటే, అందరూ చూడండి ఒకసారి, నీకు ఇష్టమైన వస్తువు కానీ నీకు ఇష్టమైన వ్యక్తిని కానీ నా కోసం వదులుకోగలవా అని అడిగితే మీరేమంటారు? నా కోసం వదులుకుంటావా నీ కొడుకుని అన్నట్టుగా ఉంది. అబ్రహాం గారికి వచ్చాడు, అప్పుడే 21లో పుట్టాడు ఆయన. 21లో ఇస్సాకు చేతిలోకి వచ్చాడు. ఇంకా తనివి తీరా చూసుకున్నాడో లేదో, 25 సంవత్సరాల వెయిటింగ్ లిస్ట్. 25 సంవత్సరాల తర్వాత చేతిలోకి వచ్చిన ఇస్సాకును పిలిపించి భోజనం పెట్టాడు, విందు చేయించాడు. 21లో అందరికీ పిలిచి భోజనం పెట్టాడు. 22వ అధ్యాయంకి వచ్చేసరికి నీ కొడుకు నా కోసం బలి అర్పించగలవా అని అడిగాడు. అంటే విశ్వాసానికి పరీక్ష పెట్టాడు దేవుడు. అబ్రహాం గారి విశ్వాసానికి పరీక్ష. అంత కఠినమైన పరీక్ష ఎవరికి వస్తుంది చెప్పండి? నీ కొడుకు నాకు బలిగా అర్పించు, అది నీ చేతులతోనే చంపాలి, నీ చేతులతోనే చంపాలి. ఎంత కఠినమైన పరీక్ష ఎదుర్కొన్నాడు ఆలోచించండి. ఆ రోజు ఎలా ఉంటుందమ్మా? ఈరోజు మనకే పెట్టాడు అనుకోండి, మనం ఏమైనా చేస్తామా? నీ కొడుకును నీ కూతురును నీ చేతులతోనే బలిగా అంటే లేదు కనుక సరిపోయింది. అంటే దేవుని విడిచిపెట్టి నా కొడుకే నాకు ముద్దు, నా కూతురే నాకు ముద్దు అని అంటాం మనం. కానీ ఆయన నిలబడిపోయాడు. నీకు ఇష్టమైన, నీకొక్కడై ఉన్న, నువ్వు ప్రేమించిన ఇస్సాకును నాకు ఇస్తావా? ఇస్తానయ్యా అన్నాడు. ఇస్తాను. విశ్వాసులకు తండ్రిగా ప్రమోషన్. వాస్తవానికి అప్పుడు విశ్వాసి, ఇప్పుడు విశ్వాసులకు తండ్రిగా. అంటే పరీక్ష లేకపోతే ప్రమోషన్ అనేది రాదు. ఇప్పుడు పరీక్ష వచ్చింది, ఆ పరీక్షకు నిలబడ్డాడు, పరీక్షలో పాస్ అయ్యాడు. నువ్వు విశ్వాసవి కాదు, ఇప్పుడు విశ్వాసులకు తండ్రివి. నీకు ఒక స్టేజ్ ఇచ్చాను, ఒక స్థాయి ఇచ్చాడు. ఎవరైనా భూమి మీద నమ్ముకున్న విశ్వాసులు ఎవరైనా ఎంతమంది అయితే లోకంలో ఎన్ని కోటాను కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు తండ్రివి. ఎంత గొప్ప స్థాయి పెంచాడు దేవుడు. కారణం ఒకటే, విశ్వాసానికి నిలబడిపోయాడు, ఆ పరీక్షకు నిలబడిపోయాడు, పరీక్షలో గెలిచాడు, పాస్ అయ్యాడు. కనుక విశ్వాసానికి ప్రతిఫలంగా ఇష్టమైన దాన్ని దేవుని కోసం వదులుకుంటారా మీరు? అమ్మ, నాకు ఇష్టం ఎక్కడికైనా తిరగడం, ఆరాధన కోసం, ఆరాధన జరుగుతుంది ఆదివారం, నాకు అది ఇష్టమే కానీ అక్కడికి వెళ్ళడం వదులుకొని ఇక్కడికి వచ్చేస్తాను. ఎందుకంటే దేవుని కోసం నాకు ఇష్టమైన దాన్ని వదులుకున్నాను, దేవుని కోసం నాకు ఇష్టమైన వస్తువును వదులుకున్నాను. ఇప్పుడు ఏది వస్తువు కావాలా, దేవుడి దగ్గర కావాలంటే ఏది వదులుకుంటాం మనం? కొన్నిసార్లు వస్తువుకి వెళ్ళిపోతాం. యవనస్తులకి చూడండి, ఈరోజు ప్రార్థన మానేస్తే నీకు యాపిల్ ఫోన్ కొనిస్తాను అనండి మీరు. యాపిల్ ఫోను ఒకరోజు ప్రార్థన, ఆదివారం ఆరాధన మానేస్తే ఆరాధన ముఖ్యమా, మీరు ఆరాధనకి వెళ్తారా, యాపిల్ ఫోన్ కావాలా అన్న యవనస్తులు అడిగారు అనుకోండి, యాపిల్ ఫోనే కావాలి. అంటే ఇష్టమైంది ఇష్టమే, కాకపోతే ఆరాధన కంటే ఇష్టం కాదు. నాకు ఆరాధన కంటే మీరు ఇష్టమైంది ఏది చెప్పినా నాకు వద్దు, అది ఇష్టమే కానీ దేవుని కంటే ఇష్టం కాదు. దేవుని కోసం ఆ ఇష్టాన్ని ఏం చేయాలి? వదులుకున్నవాడే పరీక్షలో నిలబడినవాడు. అది అబ్రహాం మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. నాకు ఇష్టమైన కొడుకును కూడా వదులుకున్నాను దేవుని కోసం. ఆయన పెట్టిన పరీక్షలో అబ్రహాం గెలిచాడు. ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా దేవుడు విశ్వాసులకు తండ్రిగా ఆయన చేశాడు. పరీక్ష ప్రమోషన్ కొరకే, పరీక్ష ప్రమోషన్ కొరకే. 2, 3 ఓర్పు మరియు కిరీటము అన్నాడు. ఓర్పు మరియు కిరీటం అంటే పరీక్షలు వస్తున్నప్పుడు మనకేముండాలి? ఓర్చుకోవాలి. ఎంత కష్టమైనా ఆ పరీక్షని రాయాలి, కష్టపడి చదవాలి. ఏం చదువుతానులే, పడుకుని పోతే చదివే కష్టపడే పరిస్థితి నీకు లేకపోతే అమ్మ ప్రమోషన్ ఎలాగొస్తుంది? ఎలా పాస్ అవుతావు నువ్వు? ఎలా నీకు ఒక ఉద్యోగం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతారు ఎవరైనా? నువ్వు పరీక్ష వచ్చిందంటే పరీక్షలో ఓర్పు చూపించాలి, కష్టపడాలి. రాత్రి పగలు కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు. అంటే పరీక్షల్లో ఓర్పు చూపిస్తే అత్యున్నత స్థితి దేవుడిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు 1:12 చూడండి. యాకోబు 1:12లో ఇలా రాయబడి ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అమ్మ, కిరీటం పొందుకుంటాడు. ఎప్పుడు? శోధనకు ఏమవ్వాలి? నిలిచిన వాడై అన్న మాట రాశారు. అంటే అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. అంటే పరీక్షలో
వస్తాయి. విశ్వాస జీవితంలో వచ్చిన ఏ పరీక్ష అయినా నువ్వు నిలబడితే, కష్టమైన నిలబడితే దేవుడు నీకు జీవకిరీటం ఇస్తాడు. ఇది మనకి ఆత్మీయ పరీక్ష. భౌతిక పరీక్షల్లో కష్టమైన నువ్వు తట్టుకొని నిలబడితే, ఆ పరీక్షలు తట్టుకొని నిలబడితే నీకు ఒక ఉద్యోగం ఎలాగైతే వస్తుందో, దేవుడు పెట్టిన పరీక్షల్లో ఓర్పుతో సహించుకోగలిగితే, సహించుకోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి. అప్పుడు ఓర్పుతో సహించుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు జీవకిరీటం ఇస్తాడు. జీవకిరీటం గ్యారంటీ. అంటే ఓర్పు లేకపోతే కిరీటం రాదు. అంటే పరీక్షల్లో ఓర్పు చూపించాలి. ఆ పరీక్ష వచ్చినప్పుడు ఓర్పు చూపిస్తే దేవుడు నాకు ప్రమోషన్ ఇస్తాడు. అది జీవకిరీటం. పేతురు రాసిన మొదటి పత్రిక, 1 పేతురు పక్కనే ఉంటుంది. 1 అధ్యాయం 6వ వచనం. 1 పేతురు 1 అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. అంటే అవసరం అటమ్మా, శ్రమలు మనకు అవసరం. శ్రమలు మనకు అవసరం. కొంచెం కాలం దుఃఖం వస్తుంది, కరెక్టే. 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చెప్పాను కదా, మట్టిలోంచి తీసిన బంగారం వాస్తవానికి అది నశించిపోయే సువర్ణం. అమ్మ, ఒక రోజున బంగారం పరలోకం వెళ్తుందండి. బంగారంలో వేసుకుని, మెడలు వేసుకుని, ఎంతమంది వేసుకుని, ఎన్ని బరువులు వేసుకున్నా ఆ బంగారంతో పాటు మనిషి కూడా వెళ్ళిపోతాడు ఎక్కడికో. కేవలం భూమి మీద బ్రతికినంత కాలమే నీ స్టేటస్ ఏంటో తెలియడానికి. నాకు ఇంత ఉంది, ఇన్ని తులాల బంగారం ఉంది అని భూమి మీద స్టేటస్ కోసమే. ఈ బంగారం అంతా నశించిపోద్దా లేదా? అదే రాశాడు పేతురు గారు. నశించిపోవు సువర్ణం అంటే ఈ బంగారం అంతా ఒకరోజు నశించిపోద్దు. భూమి మీద ఉపయోగపడచ్చు ఒకవేళ, కానీ వెళ్ళేది మాత్రం మట్టిలోకే. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. సుమారుగా 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర, 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తే ఈ బంగారానికి విలువ వస్తుంది. అంటే బంగారాన్ని కాలిస్తేనే విలువ పెరుగుతుంది. తర్వాత మన గురించి అంటాడు చూడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అన్నాడు. అంటే అండర్లైన్ చేయండి అక్కడ. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అంటే మనకు కూడా పరీక్షలు వస్తాయి. ఆ శోధనలో పరీక్షలు వచ్చినప్పుడు, శోధనల రూపంలో పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి. నీ భర్త నుంచి పరీక్షలు వస్తాయి, నీకు నీ భార్య నుంచి పరీక్షలు వస్తాయి, నీ పిల్లల నుంచి నీకు పరీక్షలు వస్తాయి. ఎన్ని శోధనలు వచ్చినా, లేదా సహోదరుల నుంచి పరీక్షలు రావచ్చు, నిందలేస్తారు, ఎన్నో బాధలు వస్తాయి. అయితే ఎన్ని శోధనలు వచ్చినా ఈ పరీక్షలకు నీ విశ్వాసం ఎప్పుడు చెదిరిపోకూడదు. నీ విశ్వాసం నిలబడాలంటే ఈ పరీక్షకు నువ్వు నిలబడాలి. అంతే కదమ్మా. మనం పరీక్షలు వచ్చినప్పుడు నా విశ్వాసం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు యోబు గారికి పరీక్ష రాకపోతే మీరే చెప్పండి, యోబు విశ్వాసం మనకు తెలుస్తుందా? యోబు ఎలాంటోడో మనకు తెలియదు. యోబు విశ్వాసంలో నిలబడ్డాడు ఎలా చెప్పగలం? అన్ని పరీక్షలు వచ్చినా తట్టుకున్నాడరా అంటే యోబు గారు విశ్వాసం ఎంత గొప్పది అని ఆ తర్వాత అర్థమైంది. అదే పరీక్ష లేకపోతే ఆయన గురించి మనకేం తెలుస్తుంది? యోసేపుకు పరీక్షలు వచ్చాయి. మరి యోసేపుకు పరీక్షలు రాకపోతే యోసేపు ఆ అమ్మాయిని, ఆ పోతిఫర్ భార్యను ముట్టుకోలేదని ఎలా తెలుస్తుంది? ఎంత పరిశుద్ధంగా ఉన్నాడరా, యవ్వన కాలంలో యవ్వన జీవితాలకు ఒక మాదిరిగా ఉన్నాడు. అదే పరీక్ష రాకపోతే యోసేపు జీవితం మనకేం తెలుస్తుంది? ఆయన విశ్వాసం అంటే ఏ భక్తుడికైనా వాళ్ళ విశ్వాసం మనకు తెలియాలి అంటే మనకేం రావాలి? పరీక్షలు రావాలి. ఆ పరీక్షలు, శోధనలు వస్తుంటాయి. ఏదో శోధన, యోసేపును పాపం చేయడానికి శోధన వచ్చింది, నువ్వు ఆవిడతో తప్పు చేయాలి, అది పరీక్ష. నిలబడిపోయాడు, దేవుడు చూస్తున్నాడు, నేనే తప్పు చేయను, నిలబడిపోయాడు. ఆ పరీక్షకు నిలబడ్డాడు కనుక యోసేపు ప్రమోషన్ పొందుకున్నాడు ప్రధానమంత్రిగా. అదే నిజంగా చాలాసార్లు మీకు చెప్పాను. పోతీఫర్ భార్యతో గనుక ఆ రోజు మనవాడు ఆయన గనుక వెళ్ళిపోతే, తప్పు చేస్తే, యోసేపు కనుక తప్పు చేస్తే యోసేపుకు ప్రమోషన్ కాదు కదా, బానిస బ్రతుకువాడు, బానిసగా ఉండిపోతాడు. చూసారా ప్రమోషన్ ఎంత తెలివిగా పొందుకున్నాడో. అంటే దేవుని కోసం శోధనలో నేను పరీక్షకు నిలబడితే నాకు దేవుడు ప్రమోషన్ ఇస్తాడు, లేదంటే డిమోషనే. రాశాను కదా, పాపం చేస్తే, ఆ రోజు తప్పు చేస్తే యోసేపుకు డిమోషన్ వచ్చును, కానీ తప్పు చేయలేదు, పరిశుద్ధత కాపాడుకున్నాడు కాబట్టి ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు. యవనస్తులందరికీ ఎగ్జాంపుల్. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక ప్రమోషన్. ఈరోజు యవ్వన జీవితాలు ఎక్కువ మంది చూడండి, మనకు బయటకు కనబడరు, కానీ చాలామంది బయటకు కనబడరు, సంఘానికి వచ్చినప్పుడు కనబడకపోవచ్చు, కానీ పరిశుద్ధత కాపాడుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే దేవుడు ప్రమోషన్ ఇవ్వడు, డిమోషనే.
డిమోషనే కనబడుతుంది. ఒక మంచి స్థాయికి ఎదగలేకపోతున్నాం. కారణం ఒకటే, పరీక్షలో నేను నిలబట్టలేదు, సాతానికే నేను లొంగిపోతున్నాను. నెంబర్ 4, ప్రమోషన్ దేవుని నుండే వస్తుంది అని రాశాను ఇక్కడ. అంతే కదమ్మా, ప్రమోషన్ ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఈ లోకంలో అధికారులు అయితే కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ కంపెనీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చూసి బాగానే ఉన్నాడు, రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, మార్క్స్ బాగానే వచ్చాయి, డిగ్రీ 10th బాగానే చదువుతున్నాడు, ఓకే ఇతనికి ఈ స్థాయిలో ఉంచుదాం అని లోకంలో అధికారి అనుకుంటాడు. కానీ దేవుడు అత్యున్నతమైన ఆత్మీయంగా మనకు ప్రమోషన్ ఇవ్వాలంటే ఈ దేవుడు ఏ పరీక్ష అయితే పెట్టాడో ఆ పరీక్షలో నేను ప్రమోషన్ పొందుకోవాలి అంటే ప్రమోషన్ దేవుడే ఇవ్వాలి. 75వ కీర్తన చూడండి, బాగుంటుంది వచనం. 75వ కీర్తన, కీర్తనల గ్రంథం 75వ కీర్తన 6-7 వచనాలు చూడండి. 6-7 75వ కీర్తన. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. 7, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అంటే తగ్గించడం అంటే డిమోషన్, హెచ్చించడం అంటే ప్రమోషన్. చూసారా? అంటే దేవుడే ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు, ఒక వ్యక్తిని తగ్గిస్తాడు. అయితే హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. ఎప్పుడు హెచ్చిస్తాడు? పరీక్షలకు, దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు నిలబడితే నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు దావీదు గారు, సౌలు గారు ఉన్నారు. సౌలు దేవుడు పెట్టిన పరీక్షలో సౌలు గారు పడిపోయాడు, దావీదు నిలబడ్డాడు. అందుకే సౌలును తప్పించాడు, దావీదును కూర్చోబెట్టాడు. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గిస్తాడు. అంటే తగ్గించేవాడు దేవుడే, హెచ్చించేవాడు ఆయనే. అయితే దేవుడు తగ్గించాలన్నా హెచ్చించాలన్నా దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో దావీదు నిలబడ్డాడు, సౌలు పడిపోయాడు. అందుకే పరీక్ష కనుక లేకపోతే ప్రమోషన్ అనేది ఎవరికి రాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 25-21. మత్తయి సువార్త 25-21లో అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. అమ్మ, కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేశాడు? అనేకమైన వాటి మీద ఏం చేస్తాడు? అది గుర్తుపెట్టుకున్నాం అందరూ. కొంచెంలో నమ్మకంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఒక చిన్న పని, ఒక చిన్న పరీక్ష వచ్చింది నా జీవితంలో. ఆ చిన్న పరీక్షకు నేను నిలబడి దేవుడిని గెలిపిస్తే అనేకమైన వాటి మీద దేవుడు నన్ను నియమిస్తాడు. భవిష్యత్తులో దేవుడు నాకు ప్రమోషన్ ఇస్తాడు. ఈ చిన్న పరీక్షకి నేను పడిపోతే నాకు ప్రమోషన్ ఉండదు. అంటే మన జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తుంటాయి. చిన్న చిన్న పరీక్షలు రావచ్చు, పెద్దవి రావచ్చు. నేనేమంటానంటే, చిన్న పరీక్ష దేవుడు నాకు పెట్టినప్పుడు ఆ పరీక్షలో నిలబడాలి. ఇప్పుడు ఎవరైనా అబద్ధం ఆడే అవకాశం వచ్చింది, అబద్ధం ఆడకుండా నేను నిలబడిపోయాను. దేవుడి దృష్టిలో అబద్ధం ఆడకూడదు, తప్పైనా సరే నేను నిలబడిపోయాను. చిన్న పరీక్ష అబద్ధం అంటే ఏముంది? నాలిక మడత పెడితే అబద్ధం ఆడిపోవచ్చు. ఆ అబద్ధం ఆడకుండా నిలబడ్డాను చూసారా? ఆ చిన్న వాటిలో నిలబడితే అనేకమైన వాటి మీద దేవుడు నన్ను నియమిస్తాడు. అంటే భవిష్యత్తులో దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఆ చిన్న అబద్ధం ఆడిసి పడిపోయావు కదా, పడిపోతే ఏముంది? ప్రమోషన్ ఇవ్వడు దేవుడు. ఆడికి చిన్న పరీక్షలోనే పడిపోయాడు, ఇంకెందుకు అంటాడు. చిన్న పరీక్షకే పడిపోయారు. ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో పెట్టే ప్రతి పరీక్ష కూడా ఆయన చిన్నది పెడితే ఆ చిన్న వాటిలో నేను నమ్మకంగా ఉండాలి. అప్పుడు పెద్ద వాటి మీద నియమిస్తాడు నన్ను. పర్వాలేదు, అతను నమ్మచ్చు, చెయ్యొచ్చు, అతని మీద అంత నమ్మకం పెట్టుకుంటాం. ఎందుకంటే అతన్ని పరిశీలిస్తూ దేవుడు ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వాలంటే ఉద్యోగం ఎలాగిస్తారమ్మా? ఎలా చేస్తున్నాడో చూస్తారు, ఈ పని ఎలా చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పై అధికారులు. మనకు తెలియదు కానీ పై అధికారులు చూస్తుంటారు, ఈయన ఎలా చేస్తున్నాడు, ఆయన ఎలా చేస్తున్నాడు, వాళ్ళకంటే ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఈయన నమ్మకంగా చేస్తాడు, అయితే ఈయనకి పంపిద్దాం బయటికి. అలా దొరికిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. నమ్మకంగా చేసిన అంటే ప్రార్థనలు దూరమైన పరిస్థితులు వస్తుంటే బాధ కలుగుతుంటుంది. నమ్మకంగా చేస్తాం కరెక్టే, కానీ నమ్మకమైన వ్యక్తులే మరి పంపిస్తారు బయటికి. ఆ నమ్మకంగా బట్టి పంపిస్తుంటారు. అంటే నమ్మకాన్ని పొందుకోవడం చాలా కష్టం. పొందుకున్నామా నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాడు. దేవుడు కూడా అంతేనండి. పరీక్ష లేకపోతే మనకు ప్రమోషన్ అనేది దొరకదు. అందుకే ఆత్మీయతలో భౌతిక పరీక్షలు ఎంతగానో ఇష్టపడతావో ఆత్మీయంగా కూడా దేవుడు పెట్టే ప్రతి పరీక్షకు నేను నిలబడాలి ఖచ్చితంగా.
చివరిలో ఆ మాట చదువుకుందాం ఒక్కొక్కటిగా. అబ్రహాం గారికి వచ్చిన పరీక్ష ఏంటో చెప్పండి. రాశాను, విశ్వాసపు పరీక్ష. అంటే విశ్వాసంలో నిలబడతాడా పడిపోతాడా, నేను అడిగిన కుమారుని ఇస్తాడా ఇవ్వడా. నిలబడ్డాడా అబ్రహాముకి విశ్వాస పరీక్ష? నిలబడ్డాడు. 2, యోసేపుకు పెట్టిన పరీక్ష ఏంటి? పవిత్రత, పరిశుద్ధత. పరిశుద్ధతను కాపాడుకుంటాడా లేదా? పోతిఫర్ భార్య, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళు, తప్పు చేస్తాడా? పవిత్రతను కాపాడుకుంటాడా? కాపాడుకున్నాడు, నిలబడిపోయాడు. అంటే పాపం చేయడానికి ఇష్టపడలే. అంటే యోసేపుకి పవిత్రత పరీక్ష, అబ్రహాముకి విశ్వాస పరీక్ష. నెంబర్ 3, నోవాహుకి నీతి పరీక్ష. ఇప్పుడు తన తరములో నోవాహు సాక్ష్యం ఏంటో ఆదికాండం 6:9, నోవాహు తన తరములో నీతిపరుడు, నిందారహితుడు. ఇప్పుడు నోవాహుకు నీతి పరీక్ష పెట్టాడు. ఎందుకంటే నోవాహు చుట్టూ ప్రజలందరూ పాడైపోయారు. ఆదికాండం 6వ అధ్యాయం, భూమి మీద ప్రజలందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మార్గాలు చెరిపేసుకున్నారట. మరి నువ్వు, ఈయన ఎలా ఉంటాడు? ఆ నీతి పరీక్షలో నోవాహు గెలిచాడా? ఒక్కడు కుటుంబాన్ని కాపాడుకుంటూ నిలబడిపోయాడు. మీరందరూ పాడైపోయినా, మీరందరూ నీతి తప్పి బ్రతికినా, దేవుడు నేను నీతిగా బ్రతుకుతాను అంటే నోవాహు నీతి పరీక్షలో గెలిచాడు. యోబు గారికి వచ్చిన పరీక్ష శ్రమల పరీక్ష. ఆయన పేరే పరీక్ష, శ్రమల పరీక్ష. ఆ శ్రమల పరీక్షలో యోబు పరీక్ష ఏంటంటే, ఈ శ్రమలు వచ్చినప్పుడు యోబు నన్ను తిడతాడేమో. దేవుడు చూశాడు, యోబు నన్ను తిడితే ఓడిపోయాడు, యోబు ఓడిపోయాడు. తిట్టకుండా ఉంటాడా లేదా? అతనికి వచ్చిన పరీక్ష. మనకు శ్రమ వస్తే ఎందుకయ్యా అలా చేసేవాడు చాలామంది అంటున్నారమ్మా. వృద్ధాప్యంలో ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తే, దేవుడేటండి ఇలా చేశాడు. అమ్మ నీకు తెలియట్లేదు, అలా అనొద్దమ్మా అంటాను. నేను చెప్తాను, దేవుడు ఎందుకు నా బ్రతికి ఎలా చేశాడు చూడు, మా అబ్బాయిలు చూడు, మా అమ్మాయిలు ఎలా వదిలేశారు నన్ను. ఏది చేసినా నువ్వు అలా అనకూడదు, దేవుడైతే చేయడు. ఆ శ్రమల్లో చూడండి, శ్రమల్లో దేవుడిని దూషిస్తాడేమో అని దేవుడు చూశాడు, దూషించాడు దేవుడిని. నోటి మాట చేత కూడా పాపం చేయలేదు యోబు. అంటే శ్రమల పరీక్షలో యోబు నిలబడ్డాడు, గెలిచాడు. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరికీ నిబద్ధత పరీక్ష. నిబద్ధత పరీక్ష ఏంటి? నిబద్ధత పరీక్ష అంటే దేవుని కాకుండా అన్ని దేవతలను పూజిస్తారేమో అనుకున్నారు. దేవుని కాకుండా అన్ని దేవతలు పూజిస్తారేమో. పూజించారా? లేదు, మొక్కలేదు. దేవుడికి తప్ప ఏ అన్య దేవతల విగ్రహాలకి మేము తలదించం. చచ్చిపోతే చచ్చిపోతాం. అంటే వాళ్ళకు వచ్చిన పరీక్ష వేరు. ఇప్పుడు అబ్రహాం గారికి, యోసేపుకి, నోవాహుకి, యోబుకి, దానియేలుకి, శద్రకు, మేషకు, అబేద్నెగో దానియేలుకి వచ్చిన పరీక్షల్లో వాళ్ళు దేవుడు భక్తులైన అందరూ చూడండి, చివరిగా భక్తులకు వచ్చిన పరీక్ష వాళ్ళని నాశనం చేయడానికి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చివరిగా భక్తులకు వచ్చిన పరీక్షలు వాళ్ళు నాశనం అవ్వాలని దేవుడు పెట్టాడా? కాదు, వాళ్ళని మేలిమి బంగారంగా మార్చడానికి దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కరు మీరు చూడండి, ఒక అబ్రహాము గారు, ఒక యోసేపు గారు, ఒక దావీదు గారు, ఒక అపోస్తలుడైన పౌలు, ఒక యోబు, వీళ్ళ జీవితంలో భక్తులేనా? భక్తులే. ఈ భక్తులకు వచ్చిన పరీక్షలు నిజంగా దేవుడు ఎందుకంత కఠినంగా పెట్టాడంటే వాళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళు పాడైపోవాలని దేవుడు పెట్టలే. వాళ్ళ స్థాయిని బయటకు తీశాడు. వాళ్ళ విశ్వాసపు స్థాయిని ఎంత ఉందో మనకు తెలియాలి. తెలియడానికి దేవుడు మనకేం అనుమతిస్తాడు? మన జీవితంలో పరీక్షలు పెడతాడు. ఇప్పుడు నా విశ్వాసపు స్థాయి దేవుడికి తెలియాలండి. నేను ఎంత విశ్వాసంగా ఉన్నానో దేవుడికి తెలియాలి. నాకు పరీక్షలు పెడతాడు. నిలబడతాడా పడిపోతాడా? ఏవో ఒకటి నా స్థాయికి తగ్గట్టుగా నాకు పెడతాడు పరీక్ష. నేను నిలబడతానా, తట్టుకోగలనా, తట్టుకొని నిలబడతానా, ఓడిపోతానా, అది చూస్తాడు. మీ స్థాయికి తగ్గట్టు, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పరీక్షలు పెడతాడు దేవుడు. ఇంకొకటి ఏంటంటే, చివరి మాట చదువుదామమ్మా, మంచి మాట. మన స్థాయికి మించి దేవుడు ఎప్పుడు పరీక్షలు పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యోబు గారి పరీక్ష మనకు పెడితే మనం తట్టుకోలేము. ఎవరు ఉండగలరా? అందుకే మనకి ఇవ్వడు ఆ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్ మనకి ఇవ్వడు. ఆయన క్వశ్చన్ పేపర్ టఫ్. మనుషులు అంటారు కదా, క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉందని అంటారు. యోబుకి వచ్చిన క్వశ్చన్ పేపర్ నాకు పెట్టాడు అనుకోండి, నాకు అంత సీన్ లేదు. నిజం అలాగే చెప్తాను సేవకుడిగా. ఆయనకు వచ్చిన క్వశ్చన్ పేపర్ నేను రాయలేని పేపర్ని, అది తట్టుకోలేను ఆ శ్రమల్ని. నాకు వచ్చినట్టుగా నా స్థాయిని బట్టి నాకు పరీక్ష పెడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే యోబు గారి క్వశ్చన్ పేపర్ చాలా టఫ్. ఆయనకు వచ్చిన శ్రమలు మనం తట్టుకోలేం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 10వ అధ్యాయం. అందరూ చూడండి, మంచి మాట మీది, చాలా మంచి మాట. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును
శోధింపబడనీయడు. ఎంత మంచి మాట చూడండి. అంటే నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో, అపవాది వెళ్ళాడు, యోబు ఎంతవరకు తట్టుకోగలడు అంతవరకే. అపవాది చెప్పాడు, సాతానా, యోబు ప్రాణం తీయడానికి అవకాశం లేదు, నీకు ప్రాణం తీసే హక్కు నీకు లేదు, అయితే శోధించు శోధించు. చూసారమ్మా, అంటే మనం తట్టుకోగలిగినంత మనకే నన్ను శోధిస్తాడు దేవుడు, అంతకు మించి నన్ను శోధింపుడు. అంటే నా స్టాండర్డ్ ఏంటో అంతవరకే నాకు పరీక్ష, మీ స్టాండర్డ్ అంతవరకే సహోదరుడికి పరీక్ష. నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో, నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకు అనుమతిస్తాడు. కొన్నిసార్లు చూడండి, మన వాళ్ళు అంటారు, అనేక మంది బిడ్డలు, శోధన వెంబడి శోధన తట్టుకోలేకపోతున్నాం, కష్టాలు తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, అయితే పరీక్ష నువ్వు తట్టుకోగలిగినంత వరకే ఇస్తాడు. మరొకసారి చదువుదాం. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగు చేస్తాడు. అంటే నీకు వచ్చిన శోధనలో దేవుడు నిన్ను ఆ సమస్యలో నువ్వు చచ్చిపోరా అండవు, అందులోంచి తప్పించే మార్గాన్ని కూడా నీకు తెలియజేస్తాడు. అంటే ఎంత నమ్మదగిన దేవుడు చూడండి మన దేవుడు. శోధన రావడం ఒక వంతు, ఆ శోధన నుంచి తప్పించే మార్గం కూడా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి పరీక్ష లేకపోతే ప్రమోషన్ దొరకదు. పరీక్షలు ఉంటేనే ఆత్మీయ స్థాయిలో దేవుడు నీ స్థితిని అంచెలంచెలుగా పెంచుతాడు. అయితే మన పరీక్ష, భౌతిక పరీక్షలు పిల్లలకి వస్తాయి, భౌతిక పరీక్షలు వాళ్ళొక మంచి స్థాయికి వెళ్ళాలనే పరీక్షలు ఉంటాయి. వాళ్ళ స్టేజ్ మారుతూ ఉండాలి, వాళ్ళ స్టేజ్ మారుతూ ఉంటే, స్థాయి పెరుగుతూ ఉంటే పరీక్షలు కష్టమైనా సరే రాయిపిస్తాం. ట్యూషన్ పెట్టించండి, రే ట్యూషన్కి వెళ్ళరా, ఎందుకు మ్యాథ్స్ కష్టమండి, ట్యూషన్ పెట్టించైనా ఆడికి మార్కులు రావాలి, ఎందుకంటే ఆడికి ఉద్యోగం రావాలి. మరి ఆత్మీయ పరీక్షల విషయంలో వాక్యం కోసం ట్యూషన్ పెట్టిస్తామా? వాక్యం కోసం ట్యూషన్ పెట్టిస్తామా? కష్టంగా ఉన్న నా బిడ్డకు వాక్యం నేర్పించాలి, ఎందుకంటే వాడు ఫలితంగా పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం చేరుకోవాలి. ఈ పరీక్షలకు నిలబడాలంటే వాక్యం తెలియాలి. ఎంతగా వాక్యం తెలిస్తే అంతగా నువ్వు పరీక్షలకు నిలబడతావు. వాక్యం తెలియకపోతే ఆ పరీక్షలకు నిలబడలేరు, పడిపోతారు. కనుక భక్తులకు వచ్చిన పరీక్షలు ఒకటి బాగా నమ్ముతాను నేను, భక్తులకు వచ్చిన పరీక్షలు వాళ్ళని నాశనం చేయడానికి కాదు, వాళ్ళ విశ్వాస స్థాయిని బయటికి తీశాడు దేవుడు. వాళ్ళ ఒక స్థాయి పెంచాడు. ఎవరినైనా తగ్గించాడమ్మా, పోనీ మీరే చూడండి, ఎవరినైనా తగ్గించాడా? వారికి పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి శ్రమ, ఆ వేదనలో వాళ్ళ స్థాయిని పెంచాడే తప్ప దేవుడు తగ్గించలేదు. ఈరోజు నా జీవితంలో, మన జీవితంలో వచ్చిన శ్రమలు ఏవైనా వస్తే, ఒకవేళ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వచ్చిన ఆ శ్రమలకు మీరు నిలబడితే, ఆ పరీక్షకు మీరు నిలబడితే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ప్రమోషన్, ఒక ఉన్నతమైన స్థాయిలో ఆత్మీయంగా దేవుడు నిలబడతాడు, ఆ నిత్య జీవాన్ని అయితే ఇస్తాడు. అది మాత్రం మనం పొందుకోవాలి. కనుక పరీక్షలు వచ్చినా తట్టుకొని నిలబడదాం. నాకే ఎందుకు వచ్చింది అని అనొద్దు, యోబుకే ఎందుకు వచ్చిందని యోబు అనుకోలే. దేవుడి చిత్తం, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన చిత్తం లేకుండా ఏది నా జీవితంలో జరగదు. జరిగింది అంటే ఇది దేవుని పరీక్ష, ఆ పరీక్షకు నేను నిలబడతాను, భక్తిగా, విశ్వాసంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు ఒక రోజున ఒక మంచి ప్రమోషన్ మనకు, మన కుటుంబాలకు ఇవ్వాలని ఆశతో ఎదురు చూస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.